అందరికీ ప్రైజ్ దలాడండి. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 14 నుండి 25 మట్టుకు చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 14 నుండి 25 వరకు చదువుకుందాము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సెబాయులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు. సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొని దేవుడవై ఉన్నావు. విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి. వారందరూ విస్మయము పొందియున్నారు. ఒకడును మిగలకుండా అందరూ కలవరపడుదురు. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయ మొందకయు నుందురు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నికారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింప లేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాటలాడలేదు. మాయా స్వరూపుడైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులను తెలియజేయువాడును అగు యెహోవాను నేనే. కూడిరండి, జనములలో తప్పించుకొనిన వారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్యని గ్రహము మోయిచు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి తెలివిలేదు. మీ ప్రయాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురు కాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దానిని ప్రకటించిన వాడెవడు? యెహోవా నగు నేనే గదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. భూదిగంతము నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలమున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయ పడుదురు. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక. ఆమేన్.